Dogecoin versus Shiba Inu. Which meme coin is better in 2026? Hello friends, welcome back to CryptoPay. క్రిప్టో వరల్డ్ లో మీమ్ కాయిన్స్ అంటే మనకి ఇమీడియట్ గా గుర్తుకు వచ్చే రెండు నేమ్స్ డోజ్ కాయిన్ అండ్ షిబా ఇను. కానీ చాలా మంది ఇన్వెస్టర్స్ కి ఒక కామన్ డౌట్ ఉంటుంది, డోజ్ కాయిన్ బెటరా లేదా షిబా ఇను బెటరా. మరి 2026 లో ఏ మీమ్ కాయిన్ కి ఎక్కువ పొటెన్షియల్ ఉంది? సో ఈ వీడియోలో సింపుల్ గా కంపేర్ చేసి చూద్దాం. ముందుగా డోజ్ కాయిన్ గురించి మాట్లాడుకుందాం. డోజ్ కాయిన్ 2013 లో లాంచ్ అయింది. స్టార్టింగ్ లో ఇది ఒక ఫన్ ప్రాజెక్ట్ లాగా క్రియేట్ చేశారు, కానీ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మీమ్ కాయిన్ ఫ్యూచర్ లో క్రిప్టో మార్కెట్ లో బిగ్గెస్ట్ మీమ్ కాయిన్ గా మారుతుందని. డోజ్ కాయిన్ కి వరల్డ్ వైడ్ రికగ్నిషన్ ఉంది. క్రిప్టో మార్కెట్ పాజిటివ్ గా ఉన్నప్పుడు డోజ్ మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. డోజ్ కాయిన్ స్ట్రెంగ్త్స్. డోజ్ కాయిన్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే సింప్లిసిటీ. క్రిప్టో బిగినర్స్ కి ఈజీగా అర్థమవుతుంది. స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. ఆల్మోస్ట్ క్రిప్టో యూజర్స్ అందరికీ డోజ్ గురించి తెలుసు, అందుకే డోజ్ ని మీమ్ కాయిన్ కింగ్ అని పిలుస్తారు. డోజ్ కాయిన్ స్టాటిస్టిక్స్. మార్కెట్ క్యాప్ 1.44 ట్రిలియన్ రూపీస్. టోటల్ సప్లై 170.38 బిలియన్ డోజ్. సర్క్యులేటింగ్ సప్లై 170.38 బిలియన్ డోజ్. ఆల్ టైమ్ హై ప్రైస్ చూసుకున్నట్లయితే 69 రూపీస్. ఆల్ టైమ్ లో ప్రైస్ 0.0080. అకార్డింగ్ టు కాయిన్ మార్కెట్ క్యాప్ డోజ్ కాయిన్ 10th ర్యాంక్ లో ఉంది. డోజ్ కాయిన్ కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9.6 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ జూన్ 2026. డోజ్ కాయిన్ రిస్క్స్. కానీ డోజ్ లో రిస్క్ కూడా ఉన్నాయి. ప్రైస్ మూవ్మెంట్స్ కొన్నిసార్లు చాలా వాలిటైల్ గా ఉంటాయి. కమ్యూనిటీ సెంటిమెంట్ మరియు మార్కెట్ హైప్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీమ్ కాయిన్ హైప్ చూసి బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేయకండి. ఆల్వేస్ రీసెర్చ్ ద ప్రాజెక్ట్ అండ్ అండర్స్టాండ్ ద రిస్క్ బిఫోర్ ఇన్వెస్టింగ్. ఇప్పుడు షిబా ఇను గురించి చూద్దాం. షిబ్ 2020లో లాంచ్ అయింది. చాలా మంది దీన్ని డోజ్ కాయిన్ కాంపిటేటర్ గా కన్సిడర్ చేస్తారు, కానీ షిబ్ టీమ్ మీమ్ కాయిన్ గా స్టార్ట్ అయిన తర్వాత ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి ట్రై చేసింది. అందుకే షిబ్ కి హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది. షిబా ఇను స్ట్రెంగ్త్స్. షిబా ఇను బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎకో సిస్టమ్ డెవలప్మెంట్. కమ్యూనిటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా సపోర్ట్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. బుల్ మార్కెట్ లో షిబ్ స్ట్రాంగ్ గ్రోత్ మరియు అగ్రెసివ్ ప్రైస్ మూవ్మెంట్స్ చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. షిబా ఇను స్టాటిస్టిక్స్. మార్కెట్ క్యాప్ 282.49 బిలియన్ రూపీస్. టోటల్ సప్లై 589.49 ట్రిలియన్ షిబ్. సర్క్యులేటింగ్ సప్లై 589.24 ట్రిలియన్ షిబ్. ఆల్ టైమ్ హై ప్రైస్ చూసుకున్నట్లయితే 0.0083 రూపీస్. ఆల్ టైమ్ లో ప్రైస్ 0.000007. అకార్డింగ్ టు కాయిన్ మార్కెట్ క్యాప్ షిబా ఇను 29th ర్యాంక్ లో ఉంది. షిబా ఇను కరెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 0.00052 లో ట్రేడ్ అవుతుంది యాజ్ ఆఫ్ జూన్ 2026. షిబా ఇను రిస్క్స్. కానీ షిబ్ కూడా మీమ్ కాయిన్ కేటగిరీలో ఉంటుంది, కాబట్టి రిస్క్ లెవెల్ హైలో ఉంటుంది. ప్రైస్ సడన్ గా ఇంక్రీజ్ అవ్వచ్చు, అలాగే సడన్ గా డిక్రీజ్ కూడా అవ్వచ్చు. అందుకే రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. డోజ్ వర్సెస్ షిబ్ ఫైనల్ కంపారిజన్. పాపులారిటీ విషయంలో చూస్తే డోజ్ క్లియర్ విన్నర్. క్రిప్టో గురించి తెలియని వాళ్ళకి కూడా డోజ్ పేరు తెలుసు. రికగ్నిషన్ మరియు బ్రాండ్ వాల్యూలో కూడా డోజ్ ముందుంటుంది, ఎందుకంటే డోజ్ మార్కెట్ లో చాలా ఇయర్స్ నుంచి ఉంది. కానీ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ విషయంలో మాత్రం షిబ్ కొంచెం ఎడ్జ్ లో ఉంటుంది. షిబా ఇను టీమ్ అడిషనల్ ప్రాజెక్ట్స్ మరియు ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. కమ్యూనిటీ సపోర్ట్ విషయానికి వస్తే డోజ్ కమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంది. షిబ్ ఆర్మీ కూడా చాలా పవర్ఫుల్. కాబట్టి ఈ కేటగిరీలో రెండు కాయిన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. రిస్క్ గురించి మాట్లాడుకుంటే డోజ్ అయినా షిబ్ అయినా రెండు మీమ్ కాయిన్స్ కాబట్టి వాలిటాలిటీ హై ఉంటుంది. ప్రైస్ సడన్ గా పంప్ అవ్వచ్చు, అలాగే సడన్ గా కరెక్ట్ కూడా అవ్వచ్చు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఓన్ రీసెర్చ్ కంపల్సరీ. మరి ఫైనల్ గా చెప్పాలంటే సింపుల్ అండ్ వెల్ నోన్ మీమ్ కాయిన్ కోసం చూస్తే డోజ్ కాయిన్ స్ట్రాంగ్ ఆప్షన్. డెవలప్మెంట్ అండ్ ఎకోసిస్టమ్ యాంగిల్లో చూస్తే షిబ్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. కానీ ఫ్రెండ్స్, రెండు మీమ్ కాయిన్స్ కాబట్టి రిస్క్ ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. ఆల్వేస్ ఓన్ రీసెర్చ్ చేయండి. ఇన్వెస్ట్ ఓన్లీ వాట్ యూ కెన్ అఫోర్డ్ టు లాస్. మరి మీ చాయిస్ ఏంటి, డోజ్ కాయిన్ షిబ్ కాయిన్? కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ క్రిప్టోపే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్రిప్టోపే.